డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. Excuse me, madam. Huh? Anything else? One more repeat. Okay, madam. Excuse me, madam. Your order. Thank you. హలో, నీకు అసలు టైం సెన్స్ లేదా? నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎంత టెన్షన్ పడుతున్నా నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది రావ్య? మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఎన్నిసార్లు అని ఆపగలను? నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? ఈయనెవరు కమల్? ఆయన సంగతి పక్కన పెట్టు, నువ్వు చెప్పు. అసలు ఏం చెప్పాలి? మా అమ్మేమో పెళ్ళి పెళ్ళి అని తినేస్తుంది, నువ్వేమో ఇలా బేవస్లా తిరుగుతున్నావు. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, లేదా టైం పాస్ చేస్తున్నావా? హలో మేడం, కొంచెం కూల్ అవ్వు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను తెలుసా? ఇంటర్వ్యూ నుంచి వస్తున్నా. జస్ట్ ఒక రౌండ్లో మిస్ అయిపోయాను. ఏం కాదులే, ఈ వారంలో చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఏదో ఒకటి కొట్టి మీ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకుంటా చూడు. ఏడ్చావులే, 2 years నుంచి ఇదే బిల్డప్ డైలాగులు చెప్తున్నావు. మా ఆఫీస్లో నేను టీం లీడ్ కూడా అయ్యాను. నీకేమో ఇంకా జాబే రాలేదు. పోనీ మా ఆఫీస్లో చూస్తానంటే నో చెప్తావు. ఏంటో ఏంటి, ఏం చెప్పినా తలూపుతున్నావు. మీ నాన్నగారు నేను ఎంత కష్టపడి చదివించుంటారు. నువ్వేదో ఒక జాబ్ చేస్తే ఆయన కష్టానికి విలువ ఉంటుంది, ఆయనకు కూడా గర్వంగా ఉంటుంది కదా. అవునమ్మా. ఇంతకీ ఈయనెవరు? అది ఆయన విషయం పక్కన పెట్టు, నువ్వు ముందు చెప్పు. చెప్పు చెప్పు అంటే ఏం చెప్పాలి కమల్? నువ్వేమో ఇలా ఖాళీగా ఉంటున్నావు, మా ఇంట్లో ఏమో సంబంధాలు చూస్తున్నారు. ఇంకా నీ ఇష్టం ఆ తర్వాత. అబ్బా శ్రావ్య, నేను చూసుకుంటా కదా, నీకెందుకు? తొక్క చూసుకుంటావు. నువ్వు ఇంతవరకు జాబే చూసుకోలేదు, నన్ను చూసుకుంటావా? మీరెందుకు నవ్వుతున్నారు? ఎవరు కమలీనా? అది ఇందాక నుంచి నువ్వు పొగుడుతున్నావు కదా, మీ నాన్న కష్టం మీ నాన్న గర్వం అని. ఆ నాన్న నేనే. హా? అడ్డగడ్డలకి ఎలా ఊళ్ళిర్చుకున్నాడు చూడు. ఏయ్, బాగుపడవా? ఎంతసేపు టీవీ చూడటం, ఊరి మీద తిరగడం, ఏదైనా ఉద్యోగం చూసుకుందామని ఏమి లేదు, బేవర్ చదవని. ఏంటమ్మా, నేనేమైనా కలెక్టర్ కొడుకునా? జాబు జాబు అనగానే ఇలా రావడానికి చేసి పేపర్ పైనకి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఏ మనిషి ఆడ. ఏంట్రా ఇది? నారాయణ, బేబక్క, నీ కొడుకేం చేస్తున్నాడు? అది ఏం చెప్పాలి, నిన్నే అడుగుతుంది. అదే జాబ్కి ట్రై చేస్తున్నాడమ్మా. నాకు టైం అయింది, వెళ్తాను. ప్రతి ఊళ్ళకి చెప్పలేక వస్తున్నాను. ఈ కరెంటు బిల్లు కూడా నేనే కట్టాలా? సర్లే. మీ నాన్న బండిలో పెట్రోల్ పోయిందా? పోలేదు, నేనే తీసాను. గుడ్ మార్నింగ్. మళ్ళీ చేస్తాను. ఆడేడి? ఆడా వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళాడు. ఏమైందిరా ముఖం అలా పెట్టావు? గర్ల్ ఫ్రెండ్ బయటికి తీసుకెళ్ళాలి, డబ్బులేం లేవు, అదే ఆలోచిస్తున్నా. మన ఫ్రెండ్ సర్కిల్లో ట్రై చేయి. డబ్బులు ఇచ్చి 2 టీలు తీసుకురారా. వద్దులే, జోబులో రూపాయి లేదు కానీ సలహాలు ఇస్తాడు. లోన్ అప్లో చేద్దాం. మనకేం ఉద్యోగాలు ఉన్నాయి, మనకెవడు లోన్ ఇస్తాడు? ఉద్యోగాలు అక్కర్లేదురా, మన ముఖం, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ ఇవి ఉంటే లోన్ వచ్చేద్ది. లోన్ వచ్చేద్దా? వస్తుంది. మొన్న మన నామకం అయితే 8,000 వేసాను. ఎలా అప్లై చేయాలరా?
ఈ మాత్రం దానికి అలారం ఎందుకురా? సన్నాసారం ఉండు, నీకు అలా కాదు. ఇప్పుడు తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలను వాడతావా దరిద్రపు చెప్పులు? కొత్తవి కొనుక్కోవచ్చు కదా. కొత్త చెప్పులు కొనాలంటే 1000 రూపాయలు అవుద్ది. దానికి బదులు ఇంట్లోకి బియ్యం బస్తా వస్తుంది. ఏంటో ఈ మనిషి మారడు ఇంకా. బాగా ఆకలిస్తుందిరా, వెళ్ళి టిఫిన్ చేద్దాం పదా. ఎక్కడ? అదిగో రోడ్డు చివరి బండి మీద. చిచ్చి, అలా రోడ్ల మీద తిన్న నేను. ఏ అరే 20-30 వేలు జాబులు వస్తున్నా నేను చేయట్లేదు, ఎందుకో తెలుసా? ఒక హై లెవెల్లో బతకాలని. రోడ్డు మీద బతుకులు నేను బతకను. అవును మరి, వీళ్ళ తాత పెద్ద జమీందారు, వీళ్ళ నాన్న పెద్ద సుబేదారు. రోడ్డు మీద తిండంట. నువ్వు తినపోతే మానే, మేం తింటాం. తినుకోండి, మీ బతుకులు ఇంతేలే రోడ్ల పైనే. చూడరాయుడు ఎరా తింటావా? బాబాయ్, నెలకి ఎంత వస్తుంది ఏంటి? 80,000. 80,000. కొంతమంది నెలకు 30,000 సంపాదిస్తేనే జమీందారు ఫ్యామిలీలో ఫీల్ అయిపోతారు. 80,000 వస్తుంది, నువ్వేమైపోవాలో. అటు వెళ్తా అవుట్ అని చెప్పాను కదా. 4 అని చెప్పాను నేను. ఎప్పుడు చెప్పావు? నేను చెప్పావు కదా అటు వెళ్తా అవుట్ అని. 4 రా. 4 మళ్ళీ బాలే. ఒరే, మీరు క్రికెట్ ఆడితే నీట్గా ఆడండి రా, ఇలా కెచ్చాలు ఆడకండి అన్న. మనం చెప్పావు ఒకటి వెళ్తా అవుట్ అని. ఏం క్రికెట్ రా, రోజుకో రూల్స్ పెడుతున్నారు. బాగా నాటకాలు ఎక్కువ అయిపోయి. చూడు, ఇప్పుడు నీకు బొమ్మరే యాకర్ లాగేస్తాను. చూసాను చాలా. అవుట్. జరిపిశారు రా. ఈడు మారడం ఇంకా. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. ఆల్రెడీ ట్రయల్స్లోనే ఉన్నాను కదా. పోనీ మా ఆఫీస్లో జాబ్ ఆఫర్ ఉంది, చేస్తావా? ఈ 20,000 30,000కి నేను జాబ్ చేయలేను. ఏదైనా కొడితే పెద్దగానే కొట్టాలా? నా మాట ఎప్పుడు విన్నావులే. శ్రావ్య, ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, తినరా. వస్తున్నానులే. అమ్మ ఈరోజు టిఫిన్ ఏంటి? ఉప్మా. అమ్మ రోజు ఉప్మానే చేస్తావేంటి? ఇంకేదైనా చేయొచ్చు కదా. అబ్బా, ఈ రోజుకి అదే వండానురా, తినరా. ఏంటమ్మా ఎప్పుడు ఉప్మానే చేస్తావు? ఉప్మా తప్ప వేరే టిఫిన్లే లేవా? అయినా ఉప్మా తప్ప ఇంక వేరే టిఫినే రాదనుకుంటా నీకు. రేయ్, నా చిన్నప్పుడు గింజన్నం తిని బతికాం మేము. నీకు ఇప్పుడు ఉప్మా అన్న దొరుకుతుంది, సంతోషించు. పని పాట లేదు కానీ ఏదో తిండిలో రకాలు అడుగుతున్నాడు, రకాలు. 1970 మాటలు మాట్లాడకు. ఇది 2025. ఎక్కడికి రా. మాట్లాడితే ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంటుంటావు. ఈ రోజుల్లో పిజ్జాలు బర్గర్లు ఉంటాయి, గంజన్నం ఉప్మాలు కాదు. పని సంపాదించే జ్ఞానం లేదు కానీ తిండి జ్ఞానం బాగానే ఉంది. మూసుకొని తినరా. ఈ మొఖాన్ని పిజ్జాలు బర్గర్లు అంటాయి. ఏంట్రా ఈ దోమలు? మీ నాన్న చెప్పి మందు కొట్టించి మనసు కదా. ఇంతకీ జాబ్ మ్యాటర్ ఏమైందిరా? ఏముంది, 20,000 ఇస్తానన్నాడు, నాకు వద్దన్నాను. ఏం సార్, మీ మేనమామని గూగుల్లో పనిచేస్తున్నాడేటి? నెలకు 1,00,000 2 లక్షలు జీతం ఇవ్వడానికి మన మొక్కలకి 20,000 ఇవ్వడం ఎక్కువ. వస్తాలే. రే వెళ్ళండి రా, వెళ్ళి చదువుకోండి, వెళ్ళండి. అవును, చదువుకోకపోతే ఇల్లే తయారవుతారు. నూడిల్స్ షాప్ ఉంది కాబట్టి నీకు అలా జరుగుతుందిలే. అమ్మా, ఒక 500 ఉంటే సినిమాకి వెళ్తాను. రే, నా దగ్గర 500 ఎక్కడిరా? రేయ్, సినిమాకి 500? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? ఆ రోజుల్లో 500 తోటి మొత్తం ఇల్లు అంతా సరిపడక సరుకులు వచ్చేయరా. అలాంటిది ఒక్క సినిమాకి 500? రేయ్, అడుగుతుండే మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలా? మాట్లాడితే 1970 మాటలు మాట్లాడతావు. ఇది 2025. మా కాలంలో అలాగా ఇలాగా. ఈ కాలంకి వచ్చి చూడు, తెలుస్తుంది ఏంటో. రేయ్, మాట్లాడితే ఏంటి 1987 70 తక్కువ చేసి మాట్లాడతావు? అసలు ఆ రోజుల్లో మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? ఈ రోజు నేను చదివించడానికి ఎంత కష్టపడుతున్నామో తెలుసా నీకు? ఏంటినా నీ బాధలు? 2025 ఎలా ఉందో ఒకసారి బయటకు వచ్చి చూడు. ఈ జనరేషన్లో ఉద్యోగాలు అంత ఈజీ కాదు. మీ కాలంలో ఒక ఉద్యోగానికి 30 మంది ఉండేవారు. మరి ఈ కాలంలో ఒక ఉద్యోగానికి 30,000 మంది నుంచి 3 లక్షల మంది ఉన్నారు. అలా ఉన్నాయి మా బాధలు. రేయ్, ఆ రోజుల్లో ఇంత చదువుకోలేదురా.
అయినా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తే ఉద్యోగం లేకపోతే ఎలాగా? హ్, నీకు చేతకాక కాలం మీద తోసేస్తాను. ఏంటి తెలుసు నీకు? ఒకసారి బయటకు వచ్చి చూడు మా కష్టాలు బాధలు ఎలా ఉంటాయో. ఎవడెవడో కాలు పట్టుకోవాలి. హే, ఏంట్రా కష్టాలు? ఆ? ఏంటా? సరే అయితే ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు, అప్పుడు అర్థం అవుద్ది. ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు. సరే అయితే ఉంటా, నీతో పాటు తిరుగుతా. నేను రెడీ. సరే అయితే ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు. నేను రెడీ. ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు. నేను రెడీ. ఏంటీడు నిన్నేమో రోజంతా ఆడితో తిరగమన్నాడు, ఇప్పుడేమీ ఇంకా లేగలేదు. ఏంటో రా, ఇదేనా మీ జనరేషన్? మేము 4 గంటలకు లేచేవాళ్ళం తెల్లవారుజామున. 8 అయింది, నీకు ఇంకా నిద్ర బతకం పోలేదు. చెప్పరా? అవునా, ఒక 5 నిమిషాలు వస్తా ఉండు. సరే సరే వెళ్దారా. ఏయ్, ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయిండ్రా? నాకే గంట పట్టింది. మరి మీ 70s గంటలు రెడీ అవుతాను అనుకుంటున్నావా? 8 గంటలు లేచినా 8 నిమిషాల్లో రెడీ అవుతా. అలా రెడీ అవ్వాలా? ఆ, ఓయ్ ఆ, చూసించాలేరా. ఆ. ఎక్కు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? టీ తాగడానికి. ఏంటి టీ తాగడానికి 4 కిలోమీటర్లా? ఒక్కోసారి 70 కిలోమీటర్లు కూడా పోతాం మేము. పోతావు. నీ సొమ్ము ఏం పోయింది? సొమ్ము నీది కాదు కదా. ఏమైంది? పిల్లి అడ్డొచ్చింది. అడ్డొచ్చిందా? ఎక్కడ అడ్డొచ్చిందిరా? నీకు కనపడతలే. అరే ఆ, రా, ఇక్కడ టీ అంత ఫేమసా? టీ కాదండి, ఏరియాలో గుంటలు ఫేమస్. గుంట? ఏం కాదులే. ఏయ్, టీ చెప్పారా? లేదు, నువ్వు వస్తే చెప్దాను. టీ వెయిటింగ్. చెప్పు. రే మిక్కీ, 2 టీ చెప్పు. ఏం చేస్తున్నారా? ఇందుకే ఎవర్రా అయినా? తర్వాత చెప్తాలే కానీ. సుజాత టైపింగ్ క్లాస్కి వెళ్ళింది, రమ్మంటే వచ్చాను. ఆయనకి ఇందులో తీసుకో. రేట్లు బాగా పెరిగిపోయారా? ఒక్కోటి 25 రూపాయలంట. ఒక్క సిగరెట్ 25 రూపాయలా? ఓడి అమ్మ, ఆ రోజుల్లో 2 రూపాయలు పడితే కరీంబీడి కట్ట వచ్చేదిరా. ఇది 1970 కాదు, 2025. రేట్లు ఇలాగే ఉంటాయి. ఎక్కడికి రా. ఎవర్రా అయినా? ఆయన సంగతి సర్లేరా. ఇంకేంటి ఏంటి విశేషాలు? ఏం విశేషాలు ఉంటాయరా? మా బాబేమో జాబ్ అని దొబ్బేస్తున్నాడు. మీ బాబు ఏనేటి? మా బాబు కూడా అదే అంటున్నాడు. ఏ రకములు మీ బాబు కూడా అదే కదా అంటాడు. అవునవును. చూసావా టీ ఎంత బాగుందో? అలా ఉంటది ఇక్కడ. మా ఈ అమ్మాయి చూడరా, కత్తిలాగా ఉంది. బాగుంది రే. ఎవర్రా ఈ అమ్మాయి? ఇది కొత్త తగిలిన ఫిగర్. ఇడి ఫిగరా? ఏంట్రా అమ్మాయి ఏంట్రా? ఆంటీ తగులుకుంటారా? ఎవడ్రా అయినా? మా నాన్నరా. ఏ బాబు తొక్కు 25 రూపాయలు సిగరెట్ అమ్మా అది. అసలే మీ నాన్న కష్టార్జితం అయి ఉంటుంది అది. ఇప్పుడు నువ్వు మానవు కానీ నిన్నేం బాగు చేయలేవులే. కాల్చి నేనేం తొక్కట్లేదు అంకుల్, తొక్కేసినట్టు యాక్ట్ చేశాను. సారీ. టీ తాగు. సరేరా, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. bye. బాయ్ అంకుల్. సరేరా, మేము బయలుదేరుతాం. హలో, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏంట్రా? వెళ్ళేదారిలో దింపేయండి రా. సరేరా, రండి. పదండి అంకుల్, ఆర్పేస్తాను. ఏది ఇంతకీ నీ బండి ఏది? అంకుల్, నా దగ్గర బండి ఉంటే మిమ్మల్ని ఎందుకు అంకుల్ దింపమంటాను? ఏంటి ఒక్క బండి మీద ముగ్గురు?
అప్పుడప్పుడు నలుగురు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఒరే నువ్వు తీరా. ఆహా, అందుకేనేమో నెలకోసారి వెళ్తుంది చెట్టుకి ఇది. సరే ఎక్కు మా కష్టాలు మీకేం తెలుసు అంకుల్. ఆ, ఆ, చాలా పెద్ద కష్టాలు మీ. సర్లే ఎక్కు ఎక్కు. ఆ, నేను దారిలో దిగిపోతాను, మీరు ఎక్కండి. ఈ ఎదరీడు వెనకాలీడు మధ్యలో నేను చిచ్చి నేనే వెనకాల ఇచ్చాను, నువ్వు ఎక్కు. సర్లే మీ ఇష్టం. మీరు ఎక్కండి. జరుగు. ఒక్క బండికి ముగ్గురు ఏంటో. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? బిజినెస్ అంకుల్. బిజినెస్సా? ఏం బిజినెస్? నూడిల్స్ షాప్. ఏ నూడిల్స్ షాప్ను కూడా బిజినెస్ అంటారా? వ్యాపారం ఏదైనా వ్యాపారమే కదా అంకుల్. అంతేలే. రే, 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 పోలీసులు పోలీసులు ఆపు ఆపు ఆపు. ఆపితే 5,000 పగిలిపోద్ది అంకుల్. 5,000 ఆపపోతే? అబ్బా అబ్బా గట్టి ఈ కొట్టాడు పగిలిపోయిందిరా. ఒరే ఇదేదో అక్కడే ఆపొచ్చు కదరా. ఆ, ఇక్కడే అంకుల్ మా ఇల్లు, అందుకనే ఆపాడు. ఒరే ఇల్లు వస్తానే. ఆ. ఏయ్, అర్జెంట్ ఫోన్ ఏమైందిరా? వస్తుంది, దిగు. అంటే వీడి ఫోన్లు. హలో, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? టీ షాప్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నా. ఎప్పుడు బయట చేస్తావు. ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నా. రెడీ అవుతున్నావా? దేనికి? దేనికేంటి, మనం కేఫ్లో కలుద్దాం అనుకున్నాం కదా. ఓ నీ ఇంటర్వ్యూ అయిపోయినాక కేఫ్ దగ్గరకు వచ్చాయి, కలుద్దాం. సరే సరే వచ్చేస్తా. ఉంటా, బాయ్. ఈడేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? చెప్పరా. అరే ధనా, ఓ 2,000 ఉంటిస్తావా? నీ అబ్బా టీకి ఇందాక నేను అడుక్కున్నాను. 37 రూపాయలు ఉన్నాయి, కొడుతున్నాను చూడు. 37 రూపాయల? సరే. అరే మిక్కీ, ఒక 1000 రూపాయలు ఉంటే కొట్టవా? లేవా? సరేలే. ఎవర్రా ఫోను? నా లవరు. లవరు? నేను 10 సార్లు ఫోన్ చేస్తాను కానీ ఫోన్ లిఫ్ట్ చేయు. అలాంటిది అమ్మాయి ఫోన్ చేసేప్పటికి టక్కన పరిగెత్తుకెళ్ళిపోయావు. నువ్వు ఫోన్ చేస్తే దేనికి చేస్తావు? కరెంట్ బిల్లు కట్టు, కూరగాయలు తీసుకురా అని పనికి మళ్ళీ పనులు చెప్పడం కోసమే కదా. ఆహా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు చేసిందో? భూకంపాలు ఆపడానికి, సునామీలు ఆపడానికి చేసిందా? ఉన్నావా, తిన్నావా, ఎక్కడున్నావు, ఈ సొల్లు కబుర్లు చెప్పడానికే కదా. పనికి మాలిన మాటల కోసం ఫోన్ చేయదు. ప్రేమ ప్రేమ గురించి తెలుసుకో ముందు. ప్రేమ? మా కాలంలో ఇలాంటి ప్రేమ లేదురా. అందుకే చెప్పేది ఈ జనరేషన్కి రా అని. సర్లే బండిది. బండి రోడ్డు మీద పెట్టేసి ఈడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే ఫోను, ఎవరిని ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఎవరిదై ఉంటుంది? ఇదేదో ఇంటర్వ్యూ ఏమి ఉంటుంది. సర్లే లిఫ్ట్ చేద్దాం. హలో, ఎవరు బాబు? ఎవరు బాబునా? ఎరా డబ్బులు తీసుకున్నప్పుడు దండం బాబు అని ఇప్పుడు ఎవరు బాబు అంటావా? అర్జెంటుగా నా డబ్బులు నాకు పంపించు, లేదంటే మీ నాన్న నంబర్ నాకు తెలుసు. ఇప్పుడు మాట్లాడేది వాళ్ళ నాన్నతోనే. ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావా? నిజంగా మీ నాన్న నంబర్ నాకు తెలుసు, చేయమంటావా? నువ్వు ఆ నెంబర్ కాల్ చేసినా నేనే లిఫ్ట్ చేయాలి. ఓ నీకు ఇలా కాదురా, మీ ఇంటికి వచ్చి నీ అంతు చూస్తా. ఫోన్ పెట్టే. ఇంటికి వచ్చి అంత చూస్తాడా? రే ఎవడ్రా ఇడు వార్నింగ్ ఇస్తున్నాడు డబ్బులు మని? నేను చూసుకుంటాలే, అదంతా నీకెందుకు? రే ఇదేంటి క్షణంలో డ్రెస్ మార్చుకొచ్చేసావు? మరి అలాగే ఉంటుంది. ఇంటర్వ్యూ టైం అవుతుంది ఎక్కువ. ఇంటర్వ్యూకా? సర్లే. ఊరేమో చాలా మంది ఉన్నారు, లేట్ అయిపోయింది. దిగు దిగు. రే ఏంట్రా ఎంతమంది ఛానల్ ఉన్నారు? మరి ఏమనుకుంటున్నావు? 2025 ఒక జాబ్కి అంతమంది ఉంటారు. ఇక్కడ వెయిట్ చేయి. ఓడి అమ్మా. బాబు ఒకసారి ఇట్రా. ఏమ్మా నీ పేరేంటి? ముఖేష్ అంకుల్. ముఖేష్. 9 ఏళ్ళు ఎంత? యూ మీన్ 97 జార్? 63 అంకుల్. రష్యన్ ప్రెసిడెంట్ ఎవరు? పుతిన్ అంకుల్. నీకు ఏ కోర్సులు వచ్చు? C++, జావా, పైథాన్ అంకుల్. ఓ మరి జాబ్ ఏమైంది? జస్ట్ పోయింది అంకుల్. బాధపడకమ్మా, దీనికన్నా మంచి జాబ్ వస్తుంది. సరే, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. రా పోయిందా?
ఒరే 5 ఎంతరా లెక్కెట్టుకో తెల్లారిపోద్ది. ఒరే ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ఎవర్రా? ఆఫ్ఘనిస్తాన్ చెప్పకో రోజులు అయిపోతాయి. ఒరే అసలు నీకేమొచ్చిరా? నాకేమీ రావులే. అలాంటి మేధావులకే జాబులు రాలేదు, ఇంక నీకేమొస్తుందిరా? పెట్రోల్ పక్కన ముందు నువ్వు ఒక్కడే చాలు నా జీవితం. పడిపోతుంది. శ్రావ్య సరిపోయింది. నీ బాధ ఏదో నువ్వు పడు, నేను వెళ్ళిపోతున్నా. శ్రావ్య నా మాట విను. శ్రావ్య నువ్వు ఒక్కడి చాలు నా జీవితం. పద పద. ఈ అమ్మాయి జీవితం చచ్చిపోతున్నాను, అందరూ మేనేజ్ చేయలేక. జ్యూస్ తాగుతావా? తాగుతాండ్రా. అన్న 2 ఆరెంజ్ జ్యూస్. సర్లే నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఒరే ఫోను ఉన్నాయా? సరే. ఎవరు ఉంటారు? సరే లిఫ్ట్ చేద్దాం. హలో ఎవరు బాబు? ఏంట్రా డబ్బులు తీసుకున్నావు కానీ నా నెంబర్ ఫీడ్ చేసుకోలేదా? రే వ్యాసాలు వేయటంలో కమలాస్తులు మించిపోతున్నావుగా. రేపటిలోగా డబ్బులు ఇవ్వలేదనుకో నీ ఇంటికి వచ్చి నీ చేత రికార్డింగ్ డ్యాన్స్ చేయిస్తా. బాబు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? రే 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 నీ డ్రామాలు ఆపరా. నేనెవరో నీ ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరి ముందు నీ పరుగు తీస్తే అప్పుడు నేనెవరో బాగా తెలుస్తుంది. పెట్టారా ఫోను? వెళ్దామా? రే వీడెవడో ఫోన్ చేసి రేపటికల్లా డబ్బులు ఇచ్చేయమని వార్నింగ్ ఇస్తున్నాడరా. సర్లే అవన్నీ నీకెందుకు. అరే ఏదో ఒకటి సెట్ చేయండి రా. వాడు రేపు ఇంటికి వస్తానంటున్నాడు. అరే అసలుకి పరువు పోద్దురా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. వచ్చారా ఇద్దరు? రండి కూర్చోండి, భోజనం వడ్డిస్తా. కాళ్ళు కడుక్కో. రే ఈగో ఏంటి? 10,000 రా, నీకు అవసరం కదా. నాకు వద్దు. తీసుకోరా. ఆయన అంతలా ఇస్తుంటే అంత పొగరు చూపిస్తావేంటి? తీసుకో. చూసావు కదా నా బాధలు. టీ తాగడానికి రూపాయి లేదు. బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి వాడిని 100-200 అడుక్కోవాల్సి వస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్కి నేను కావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా జాబు కావాలి. రోజంతా వీటి మధ్య నలిగిపోతున్నా. ఒక రోజంతా నాతో తిరిగావు కదా, చూసుంటావు నా అప్పులు గోల కూడా. సర్లేరా, డబ్బులు ఇస్తున్నాను కదా, పట్టుకెళ్ళి వాళ్ళకి కట్టి. చీది నా అమ్మ బతుకు. నువ్వు 10,000 ఇచ్చి నన్ను అవమానిస్తున్నావు, నేను ఎలాగా సంపాదించలేనని. అంతలా దిగజారిపోయింది నా బతుకు. అయినా ఈ తప్పు నాది కాదు, నీదే. నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించలేదు కాబట్టి నాకు ఈ కర్మ పట్టింది. ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా నీ బాధలు బాధలు అంటున్నావు? ఆయన పడే బాధల కన్నా ఎక్కువ నీ బాధలు. ఒక్కరోజు నీతో తిప్పుకున్నావుగా, రేపు ఒక్కరోజు ఆయనతో తిరిగి చూడు, బాధలంటే ఏంటో తెలుస్తాయి. మాట్లాడవేంటి? చెప్పు, వెళ్తావా? ఒక్కరోజు నీతో తిప్పుకున్నావుగా, రేపు ఒక్కరోజు ఆయనతో తిరిగి చూడు, బాధలంటే ఏంటో తెలుస్తాయి. ఏమే వీడు ఇంకా లేగలేదా? ఇంత పొద్దున్నే లేగడమా? ఉండు లేపుతాను. అమ్మా! ఏంటి నాయనా, మీ నాన్నతో వెళ్తా అన్నావుగా, లేగు. ఇంత పొద్దునా? మరి
మీ నాన్న ఆల్రెడీ రెడీ అయి ఉన్నాడు. శపథాలు చేయడం కాదు, మా ఆట మీద నిలబడాలి. అమ్మా టిఫిన్ ఏం చేసావే? మళ్ళీ ఉప్మా నానా? రోజు ఉప్మా ఉప్మా చంపేస్తున్నారు. మీ నాన్న అదే తింటున్నాడు, నువ్వు అదే తినాలి. ఆయనతో ఉండడం అంటే ఆయన పక్కన ఉండడం కాదు, ఆయనలా ఉండడం. 3 పూట్లు ఉప్మా పెట్టి చంపేస్తారేమో. రే బస్సు వస్తుంది, ఎక్కుదాం, రెడీగా ఉండు. ఇలా బస్సుకు వచ్చే బదులు ఈఎంఐలో ఏదో బండి కొనుక్కోవచ్చు కదా. రే నాకు వచ్చే జీతానికి నీకు మోటార్ సైకిల్ కొనటమే ఎక్కువ, మళ్ళీ నాకు ఒకటా? ఏంటి సరస్వతమ్మా, ఏంటి సంగతి? ఏంటి నారాయణ, ఏముంది? అబ్బాయి ఏం చేస్తున్నాడు? మొన్నే జాబ్ వచ్చింది, ఈ సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి. అప్పుడే పెళ్ళేంటమ్మా, ఇంకా సంపాదించలే. ఇప్పటి వరకు కష్టపడ్డావు నువ్వు, ఇప్పుడన్నా సుఖపడు. సరే సరేలే, పని చూసుకో. సరే రారా. అక్కడెక్కడో బస్ దిగి నడిపించే బదులు నువ్వు పని చేసిన దగ్గరే దిగొచ్చు కదా. రే ఆర్టీసీ వాళ్ళు మన చుట్టం కాదు, నేను పనిచేసే ఇక్కడ ఆపడానికి బస్సు. అదేదో మరి అక్కడెక్కడో ఇల్లు కొనే బదులు ఇక్కడే కొనొచ్చు కదా. నా దగ్గర ఉన్న డబ్బులకి అక్కడే వచ్చింది, అయినా నేను ఉండటం కోసం కాలేదు, రేపొద్దున నువ్వు ఉండటం కోసమే. తెల్లారి నుండి నడిపిస్తున్నావు, ఇంకెంత దూరం నడాలా? వచ్చేసావురా ఇక్కడే. నడిచి ఇప్పుడే పోయేటట్టుకున్నాం. సరే నాకు టైం అయిపోతుంది, నువ్వు ఇక్కడే కూర్చో 5 నిమిషాలు, సామాన్లు తెచ్చుకుంటాను. సర్లే ఇక్కడే ఉండు. సామాన్లు అట ఏదో యుద్ధంకి వెళ్తున్నట్టు. ఏంటి నారాయణ? మూర్తి గారు. ఏంటి కొత్త కుర్రాడా? పని బాగా నేర్పిస్తాడావా? చీచి, ఎలాంటి పనులు గట్టి నేను చేయను. లేదండి, ఇది మా అబ్బాయి అండి. అవునా? ఏం చేస్తాడా బాబు? మా ఊరికి మంచి ఉద్యోగాలు వస్తున్నాయండి, కానీ వీడి కూడా టాలెంట్కి ఇంకా మంచి ఉద్యోగం వస్తుందేమో అని ట్రయల్స్లో ఉన్నాడండి. మంచిదే, నారాయణ కొడుకు కాబట్టి కష్టపడి గుణమే ఉంటుంది. నారాయణ, మధ్యాహ్నం మీటింగ్కి తొందరగా వచ్చేసేయ్. ఓకే సరే మూర్తి గారు. సరే. బాబు ఆ డబ్బాలో వేయచ్చు కదా. నువ్వు ఉన్నది దేనికి? వేసుకా. ఓ నీ దుంపతేగా. అబ్బా, రోజు ఇంట్లో నా మీద అరుస్తుంటావు కదా, ఇక్కడ ఏమైంది? రే ఇది నా పని, ఇలాంటివి రోజు 100 చూస్తాను. సర్లే, దాహం చూడదా. రే ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను, మాట్లాడి వచ్చేస్తాను. సరేనా? ఇప్పుడే వచ్చేస్తాను. ఏదో సీఎం మీటింగ్ లేక పెద్ద మీటింగ్లు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, మా నాన్నతో వచ్చాను. ఇంకా మీ నాన్న నీతో తిరుగుతున్నాడా? నాతో మా నాన్న కాదు, మా నాన్నతో నేను తిరుగుతున్నా. నీతో మీ నాన్న, మీ నాన్నతో నువ్వు ఇలానే తిరుగుతూ ఉండండి. ఈ గ్యాప్లో మా ఇంట్లో వాళ్ళు ఎవరితోనో ఒకరితో 7 అడుగులు తిప్పించేస్తారు. జోకులు బాగా వేసావులే. నీకు అన్ని జోకుల్లానే ఉంటాయి. నా బాధ ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. తర్వాత కాల్ చేస్తా. ఏమైంది మీటింగ్? ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారు, వీధులన్నీ క్లీన్గా ఉండాలి, జాగ్రత్త చూసుకోండి. మరి ఓకే సార్. ఏమైనా నారాయణ, డాక్టర్ శంకర్రావు గారు వీధి క్లీన్ చేయమంటే క్లీన్ చేయలేదంటయ్యే. ఆ వీధి నాకు చెప్పలేదు సార్. చెప్పకపోవడం ఏంటయ్యా? నేను మూర్తికి చెప్పాను చెప్పమని, నీకు చెప్పలేదా? చెప్పాను సార్, కానీ క్లీన్ చేయడం లేదు. మూర్తి గారు నాకెప్పుడు చెప్పారు? చెప్పాను, నువ్వు మర్చిపోయినట్టు ఉండవు. ఏ నారాయణ, ఎందుకు దబాయిస్తున్నావు మూర్తిని? నా తెలియక అడుగుతున్నా, ఎందుకు ఇలా కవర్ చేస్తున్నావు? చేస్తే కరెక్ట్గా చేయి, లేకపోతే పని మానేసాయి. చెప్పిన పని చేయరు కానీ ఓ జీతాలు పెంచేయమంటారు. మూర్తి ఎలా పని చూడు. అలాగే సార్. ఎలావయ్యా?
ఏంటి ఎంత కంప కొడుతుంది? ఆయన చెత్త డస్ట్బిన్లో వేయొచ్చు కదా, రోడ్ల మీద పడేసారు ఎందుకు? ఒరే నువ్వు టీ తాగిన కప్పు ఎక్కడ వేస్తావురా? డస్ట్బిన్లో వేస్తావా? వేయు. ముందు నువ్వు పాటించు, తర్వాత అందరికీ చెప్పు. ఒరే నాన్న ఆకలేస్తుందా? అవును. సరే అయితే తినేసిన తర్వాత మిగతా పని చూసుకుంటాను. ఓకేనా? ఓయ్ అయ్యా బాత్రూమ్ క్లీన్ చేయాలి, చేస్తావా? 500 ఇస్తానా? చేస్తాను సార్. నాన్న బాత్రూమ్లో ఎందుకు? 500 ఉంటే దేనికైనా వస్తాయి. ఏంటి డిస్కషన్? నువ్వు చేస్తావు, ఇంకొకటి చూసుకోమంటావా? లేదు బాబు, కొంచెం భోంచేసి వస్తాను. అంతవరకు టైం లేదు, ఇప్పుడు చేస్తున్నట్టు చేయి, లేకపోతే మానే. సరే బాబు వస్తాను. 5 నిమిషాలు కూర్చో, ఇప్పుడు చేస్తాను. కూర్చోరా. ఏమయ్య బాబు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంచెం డస్ట్బిన్లో వేయచ్చు కదా. మరి నువ్వెందుకున్నావురా ముసలోడా? ఏం మాట్లాడుతున్నారా? మీకు బాధ్యత లేదా? ఏంట్రా ముసలోడు ఎక్కువ మాట్లాడుతున్నాడు? దిగో. ఏంటి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేమన్నా వదిలేండి, మీ కాళ్ళు అట్టుకుంటానే. వదిలేండి వదిలేండి, మీకు దండం పెడతానే. ఒక్కసారి కనిపించారనుకో కొడతారా బండిది. అయ్యో ఇవ్వాలండి. రే దగ్గర మెల్లిగా. నీకెందుకురా? జాగ్రత్త. తప్పు వాళ్ళైతే నువ్వెందుకు కాలు పట్టుకోవాలనుకున్నావు? మన స్థాయి అంతేరా. తప్పు వాళ్ళదైనా తల ఉంచాల్సింది మనమే. ఎందుకంటే మన బతుకులు ఇంతే. మన స్థాయి అంతేరా, మన బతుకులు ఇంతే. వచ్చేసారా? ఏంటండి అలా ఉన్నారు? ఆ దెబ్బలేంట్రా? ఏమైందండి వాడికి? ఏం మాట్లాడరు? ఆ దెబ్బలేంటి? ఏంటండి మీరు కూడా చిన్నపిల్లల్లా ఇలా బాధపడుతున్నారు? నా కొడుక్కి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను. ఒక తండ్రిగా వాడికి నేనేమి చేయలేకపోయాను. ఊరుకోండి, మీరు వాడిని ఎంత బాగా చూసుకుంటారో నాకు తెలీదా? నా కొడుకు నీ కొడుకులకి ఏం దొంగ కూడా అవడు. నా కొడుకు ఎప్పటికప్పుడు బాగుపడతాడు. ప్రతి ఓడు నా కొడుకు గురించే. ఏదో పెద్ద పోటుగాళ్ళు అన్నట్టు. ఏంటి మీ అబ్బాయిని కూడా పనిలోకి తీసుకొచ్చావా? ఆడికి పనిలోకి రావాల్సిన పని ఏంటి? డిగ్రీ చదివాడు, ఉద్యోగం వస్తుంది. అన్నా మన దగ్గర స్పెషల్ ఏముంది? ఉప్మా అన్న. ఉప్మానా? అన్న ఉప్మా చాలా బాగుంటుంది. రోజు ఈజీగా దొరకడం వల్ల దాని వాల్యూ తెలియట్లేదు నీకు. ఇవ్వనా? సరే ఓ ప్లేట్ ఇవ్వు. ఇదిగో. ఎక్కడివిరా? టిఫిన్ బండి మీద మిగిలిన డబ్బులు. అయితే మీ నాన్నకి తీసుకెళ్ళివు, చాలా సంతోషిస్తాడు.
లేదమ్మా, ఈ డబ్బులు నాన్నకి అవమానించలేను. ఇన్నాళ్ళు బయట ప్రపంచం ఆయనకు తెలియదు అనేవాడిని, కానీ నాకే తెలియదు. ప్రపంచం మొత్తం చూస్తున్నాను అనుకున్నాను, కానీ ఆయన భుజం మీద కూర్చొని చూస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఆయన కష్టం ముందు నా కష్టం చాలా చిన్నదమ్మా. నువ్వే ఇచ్చే. చీచే, ఇలాంటి పనులు గట్టి నేను చేయను. నేను మాత్రం ఇలా బతకలేను. ఏమే, ఇక్కడ నా చెప్పులే కుక్కలకి నెత్తిపోయి ఏంటి? లేదు, అక్కడున్న కొత్త చెప్పులు నీవే. నీకోసం నీ కొడుకు కొన్నాడు. ఏంట్రా ఈ దోమలు? ఆ? రోజు మేము ఎక్కడ నించుంటున్నాం. మేము ఎక్కడ నించుంటే మీరు అక్కడ నించోవాలి. వెళ్ళిపోయి గుంటలు చూడండి. దోమలు ఎక్కువ. ఏం చేస్తున్నారు ఇక్కడ? దోమలు తోలుకుంటున్నాం. ఎవర్రా ఇల్లు? మా డాడీ. మా నాన్న. వాళ్ళని ఎందుకు తిప్పుతున్నారా? ఆ? అంటే నీ జీవితం కోసం మీ నాన్నకు తెలియాలా? మా జీవితం కోసం మా నాన్నకు తెలియాలి కదా, అందుకనే తీసుకొచ్చాం. అరే, నాన్న, ఫస్ట్ రమణమ్మ ఆంటీకి సిగరెట్ల డబ్బులు బాకీ ఉన్నాం, అవి కొట్టేసి వచ్చేద్దాం. పదండి. నా గుండం పరిచయం చేస్తా నీకు. అరే, ఏం చేస్తున్నారా? హాయ్ శ్రావ్య, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా? అవును, ఎవరైనా? మా నాన్న. మీ నాన్న ఏంటిది? మొన్నంతా నీతో పాటు మీ నాన్నని తిప్పుకున్నావు కదా, ఇప్పుడు నాతో పాటు మా నాన్నని తిప్పుకుంటున్నా. సరే